మంచువారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మరోసారి వీరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఓ రెస్టారెంట్ పై దాడి జరగడంతో మంచు మనోజ్ బాధితులకు అండగా నిలిచారు. ఎవరూ భయపడొద్దని, మీకు అండగా నేను ఉంటానని మనోజ్ వారికి భరోసా ఇచ్చారు. యూనివర్సిటీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ పై బౌన్సర్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్దాయనకు తెలియకుండా ఇక్కడ రౌడీయిజం చేస్తున్నారని, నాన్నకు నాకు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు. గత 3 ఏళ్లుగా ఇది జరుగుతోందని చెప్పారు. కోట్లు వెచ్చించి లోన్లు తీసుకుని హాస్టల్స్, హోటల్స్ పెట్టుకుని బతుకుతున్న వీరిని బెదిరించి మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారని, ఇకపై ఎవరూ భయపడొద్దు, మీకు అండగా నేనున్నా అని హామీ ఇచ్చారు. ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టికి రావడం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అవాండాలు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. మాట వినకుంటే భార్య, పిల్లలు, తల్లులను కూడా టార్గెట్ చేస్తున్నారని, నా వైపు నిజం, వాళ్ళ వైపు నిజం లేదన్నారు. ఇది ఆస్తి గొడవ కాదని, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటమన్నారు. తెలంగాణలో మీడియా, పోలీసులు సహకారంతో బౌన్సర్ల ఆగడాలు కట్టడి చేయగలిగామని, ఇక్కడ కొందరు బౌన్సర్లు మద్యం సేవించి గొడవలు చేస్తున్నారని చెప్పారు. గొడవలు చేసి ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలు లాక్కెళ్లిపోవడం ఆనవాయితీ అయిపోయిందని, మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.